హలో ఎన్ఎస్ స్టార్స్, అందరికీ నమస్కారం. నేను మీ నందుశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నందిని స్టూడియో. లాస్ట్ ఎపిసోడ్లో మనము శ్రీకృష్ణుడు ఎలా గోకులానికి చేరుకున్నాడో చూసాం. ఈ ఎపిసోడ్లో రోహిణి ఎవరు మరియు కంసుడు ఆలోచన ఏంటో తెలుసుకుందాం. ఎపిసోడ్ 2, పూతన సంహారం. మొదటిగా రోహిణి వసుదేవుని మొదటి భార్య, దేవకికి సహోదరి లాంటిది. వసుదేవునికి దేవకితో పాటు రోహిణి అనే మరొక్క భార్య కూడా ఉండేది. దేవకి కంటే ముందునే వసుదేవ రోహిణికి వివాహం జరిగింది. రోహిణి ఒక గొప్ప గుణవంతురాలు మరియు మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి. బలరాముడు విష్ణు భగవానికి ఒక ఆవేశ అంశ. తన శక్తిని అవతార రూపంలో తీసుకొని కృష్ణుడికి అన్నయ్యగా జన్మించాడు. కంసుని దృష్టి మళ్లించడానికి రోహిణి గర్భంలోకి వెళ్ళి చేరాడు. అందుకే బలరాముని శంకర్షణుడు అని కూడా పిలుస్తారు. బలరాముడు కృష్ణునికి ఒక గొప్ప సోదరుడు. భూదేవికి భారం తగ్గించే కార్యంతో తన పట్ల చక్కగా నిర్వహించాడు. అది కృష్ణలీలలో ఒక ప్రముఖమైన భాగం. తరువాత కంసుని ఆలోచనలు ఏంటంటే, కంసునికి చివరిగా దుర్గాదేవి చెప్పిన మాటలతో అతనికి మనశ్శాంతి లేకుండా అయ్యింది. ఈ శిశువు ఎక్కడ పెరుగుతున్నాడు అని గర్జించి అతని చూపంతా దేవకి వసుదేవునిపై వెళ్ళింది. కంసుడు కోపంతో ఇలా అరిచాడు, వసుదేవా, మీరందరూ నన్ను నమ్మించి మోసం చేశారు. మీ నిజమైన సంతానం ఎక్కడా? వెంటనే నాకు తెలియాలి, లేదంటే మీకు మృత్యం తప్పదు అని గట్టిగా చెప్పాడు. కానీ వసుదేవుడు నిశ్చలంగా నిలబడి భయం లేకుండా సమాధానం ఇచ్చాడు. కంస, నీ భయం నిజమే, కానీ ఏం జరిగిందో మాకు తెలియదు అని బ్రతిమాలాడు. కంసుడు సెకండుకోసారి ఊపిరి పీల్చుకుంటూ వాళ్ళని చూశాడు. అని ఒక్కసారిగా వెంటనే కంసుడు, ఒరే సైనికులారా, అందరూ ఇక్కడ రండి అని అరిచి, వెళ్ళండి, ప్రతి ఊరు ప్రతి ఇల్లు వెదకండి, పుట్టిన ప్రతి మగపిల్ల వాళ్ళని చంపేయండి అని ఉత్తరించాడు. అలాగే ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారం చేస్తాం అని అక్కడినింకా బయలుదేరడానికి సిద్ధమయ్యారు సైనికులు. దేవకి వసుదేవునికి చాలా భయం వేసింది. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకోగానే నంద మహారాజు మథురాలో ఉన్న తన స్నేహితుడు వసుదేవుని కలవడానికి జైలుకు వస్తాడు. నందుడు వసుదేవతో కృష్ణ బలరాముని క్షేమం గురించి చెప్తాడు. దీని విని వసుదేవునికి చాలా సంతోషమైంది. కానీ తనలో ఏదో ఒక భయం మరియు బాధ కలిగి నందునితో ఇలా చెప్పాడు, నందా, నాకు కంసుడు ఏదో ఒక దుర్మార్గమైన ప్లాన్ వేస్తున్నాడని అనిపిస్తుంది. కావున మీరందరూ గోకులాన్ని వదిలేసి బృందావనానికి బయలుదేరండి అని చెప్పాడు వసుదేవుడు. నందుడు దీనిని విని, సరే వసుదేవా అని చెప్పి అక్కడ నుంచి గోకులానికి బయలుదేరుతాడు. తరువాత నంద మహారాజు ఆ ఊరు ప్రజలను పిలిచి ఇలా చెప్తాడు, అందరూ వినండి, మన ఊరికి ఏదో కీడు జరుగుతుంది. దీనివల్ల మనమందరూ వెంటనే బృందావనానికి వెళ్ళిపోదాం అని ప్రకటిస్తాడు. దీనిని విని ప్రజలందరూ కంగారుతో భయపడి వాళ్ళ సామాన్లు సర్దుకొని పిల్లలను గోవులను తీసుకొని బృందావనానికి సాగారు. వాళ్ళకి బృందావనం చాలా బాగా నచ్చింది. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, కలకలాడుతున్న పశువుల మేతలకు ఏ లోటు లేదు. తాగడానికి అమృతం లాంటి మంచి నీళ్లు, చూడటానికి చక్కటైన గోవర్ధనగిరి, మరెంతో అద్భుతాలు ఈ బృందావనంలో చూసి మురిసిపోయారు. పిల్లలందరూ సంతోషంగా ఆడుకుంటూ ఉంటే బృందావనం చూడముచ్చటగా ఉనింది. ఈ మంచి సమయంలో కంసుని ఆట మొదలయ్యింది. కానీ అతను ఆ ఆది పురుషుడితో ఆట పెట్టుకున్నాడు అన్న విషయం తనకి తెలియదు. కంసుడు తీవ్రంగా ఆలోచించుతూ
తన అంతంలోపు తనని అంతం చేసేవాణ్ణి అంతం చేయాలి అని రకరకాల రాక్షసులను పంపడానికి నిర్ణయించాడు. ఈ కంసుని కోరికను తీర్చడానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చింది. అదే రాక్షసి పూతన. ఈమె ఒక మారు మనిషి, వివిధ రూపాలతో మారుతూ ఉంటుంది. ఆమె కంసుని ముందుకు వచ్చి, అన్నయ్య, ఆ శిశువును నేను అంతం చేస్తాను, ఈ పని నాకు వదిలేయి, నన్ను నమ్ము అని గంభీరంగా కంసునికి ధైర్యం చెబుతుంది. దీన్ని విని కంసుడు సరే వెళ్ళు అని చెప్తాడు. జాగ్రత్త వహించు, అతను ఇంకా బలహీనంగా ఉన్నాడు, ఈ రాత్రిలోపు పని పూర్తి చేయాలి అని కంసుడు పూతనికి హెచ్చరించాడు. పూతన ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆకాశంలో ఎగిరి బృందావనానికి బయలుదేరింది. బృందావనం ఓ మధురమైన ప్రదేశం. ఆ పర్యావరణంలో పూల వాసనలు, పక్షులు మరియు పశువుల శబ్దాలు, పిల్లల నవ్వులు అన్నీ అక్కడే కలిసిపోయాయి. కానీ పూతన రాగానే ఆకాశమంతా చీకటి మబ్బులతో కప్పబడిపోయింది. పూతన అమ్మవారు లాంటి మృదువైన రూపంలో మారి అందమైన ఆభరణాలు ధరించి ఒక వేదమాతలా మార్చుకునింది. గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఈమె ఎవరు? దేవతలా కనిపిస్తుంది అని అనుకుంటున్నారు. ఎవరూ ఆమెని ప్రశ్నించలేదు. పూతన నేరుగా నందమహారాజు ఇంటికి ప్రవేశించింది. బాలకృష్ణుడు తన చిన్న చేతులు తిప్పుతూ నిద్రలో నవ్వుతూ ఆడుకుంటున్నాడు. యశోద ఆమెను చూసి ఎంత అందం అని తనను చూస్తూ నిలుచున్నది. అప్పుడు పూతన ఏదో మాయ చేసి యశోదతో తను కృష్ణునికి పాలు ఇచ్చేందుకు ఒప్పించింది. యశోద వెంటనే సరే అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళింది. ఈ సమయం చూసి కృష్ణుని తన వడిలో పడుకోబెట్టుకొని విషంతో కలిపిన పాలును ఇవ్వడం మొదలుపెట్టింది. పూతన ఊహించని అద్భుతం జరిగింది. కృష్ణుడు పాలు తాగుతూ తాగుతూ పూతన ప్రాణాన్ని కూడా పీలుస్తూ ఉన్నాడు. పూతన పెద్ద గుండెల్లో ఒక భయంకరమైన నొప్పి మొదలయ్యింది. మెల్లమెల్లగా ఆమె శరీరం మండిపోతున్నట్టుగా అనిపించింది. ఇదేమిటి, నా శక్తులన్నీ పోతున్నాయా అని ఆమె బయటకు పరుగులు తీసింది. కానీ కృష్ణుడు ఆమెని వదలలేదు. ఆమె తన అసలైన రాక్షసి రూపం పొందింది. ఆమె భయంకరమైన రూపంలో చంద్రుణ్ణి తినివేయడానికి వచ్చిన రాహుల అద్భుతమైన ప్రళయాన్ని సృష్టించింది. నన్ను విడిచిపెట్టరా అని అరిచింది. కానీ కృష్ణుడు మాత్రం ఆమెను వదిలేటట్టుగా లేదు. ఆమె ఎంత పరుగు తీసినా కృష్ణుడు బలాన్ని తట్టుకోలేక కింద పడిపోయింది. భూమి గజగజ వణికింది. పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయాయి. గ్రామస్తులంతా భయంతో ఏమైంది అని పరుగులు తీస్తూ వచ్చారు. ఏం జరిగింది అని చూస్తే కృష్ణుని విజయగాథ. ఆ భీకర రాక్షసి శరీరం ఒక పెద్ద పర్వతం అంతటి రూపంలో కింద పడి ఉన్నది. అందరి మధ్యలో చిన్ని కృష్ణుడు ఆమె శవంపై నవ్వుతూ కూర్చున్నాడు. సో ఇదన్నమాట పూతన సంహారం. మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో కృష్ణుడి యొక్క లీలను మరియు అతి భయంకరమైన రాక్షసులను ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. బట్ ఇవన్నీ మీ అందరికీ డైలీ వచ్చి చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా వీడియోలో మిస్టేక్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి. నేను మీ నందుశ్రీ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నందిని స్టూడియో.